పని జరిగిపోయిందో. ఏడు పొద్దున ఏదో ఏడు మొఖాలు ఏమైంది? మీ బావా పోయడా లంచో తీసుకుంటూ దొరికేసి ఉంటాడు. కాదురా, మరి? ఎవరో ఫిరోజ్ భాయ్ అంట. వాడిని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇస్తే వాడిని పట్టుకోవడానికి వెళ్ళాడు. వాడు మీ బావని అరెస్ట్ చేసి పారేశాడు. ఫిరోజ్ భాయ్ ఎవడో పాత బస్తీలో ఆడో సైతాన్. ఆడు ఏరియాలోకి వెళ్ళడానికే పోలీసులు భయపడతారు. మీ బావ వాడిని బతిమాలి కోర్టుకు తీసుకొద్దామని వెళ్లి తానే ఇరికిపోయాడు. ఫిరోజ్ భాయ్ సే మిల్నా హై. సార్ చేతులు నిప్పులు పుడుతున్నాయి సార్. అందుకేగా నొక్కమంది. మీ చేతులు కాదు సార్, నా చేతులు. తీసేయమంటావా? మీరున్నా మీరు అంతకండి. వాళ్ళెందుకు సార్ మధ్యలో? నొక్కుతాను సార్. ఈడేంటి మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు? ఇక్కడ మళ్ళీ ఏం పెంట పెడతాడో ఏమో. పోలీస్ వాళ్ళ అందరికైసా రే. నీతోనేదో ప్లాన్ డిస్కస్ చేయాలంటుండు బాయ్. ప్లాన్ కాగా ప్లాన్ బే. నేను చెప్తాను బాయ్. బావా వచ్చి పట్టుకో. బావాడు రా నీకు. ఎవడు సార్? వీడికి నాకు అసలు సంబంధం లేదు సార్. అసలు ఈ ప్లాన్ తీసుకొచ్చింది నీకోసం బావా. ఇరికించేసాడు. దా. కొంచెం దగ్గరికి వేసుకో. సరిగా కూర్చో. ఇదిగో ఇదంతా ఓల్డ్ సిటీ బావా. ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇది. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావురా? ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవుతాం నీకు కూడా తెలియాలి కదా బావా. ఎస్కేప్. కుछ बोल रहे हैं ना? థ్యాంక్స్ ఫిరోజ్ భాయ్. బావా ఇప్పుడు ఇది ఫిరోజ్ భాయ్ అడ్డా. ఇక్కడ నుండి మనం ముందుకెళ్తే ఈ పక్కన ఇరానీ కేఫ్ ఉంది బావా. దాని వెనకున్న డోర్ నుంచి బయటకు వెళ్తే మొలాలి గలి. కొంచెం అలా ముందుకెళ్తే ఇంకో డోర్ వస్తుంది బావా. డోర్ లేదాడా? ఆ మోలేలు గారు పచ్చని చేస్తే అన్న అని చంపి గొడవ కట్టించేసిండు. అట్నా? నువ్వే కంగారు పడక బావా. నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. ఈ కేఫ్ నుంచి అలా యూటర్న్ తీసుకుని లెఫ్ట్ కి వెళ్తే ఎదురుగా పాన్ షాప్ బావా. దాని పక్కన చిన్న డోర్ ఉంటుంది బావా. ఆ డోర్ ఓపెన్ చేస్తే వెనకాలే చూడి బజార్. ఇవాళ సండే, రేపు కూడా హాలిడే. బురకాలు వేసుకుని ఆడవాళ్ళందరూ షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళతో పాటు మనం కూడా బురకాలు వేసుకుని అటెన్షన్ ఎస్కేప్ అయిపోవచ్చు. ఎలా ఉంది ప్లాన్? అది తిందా బావా. ఇదిగో ఈ బురకా నీకు, ఇది నాకు. సీక్రెట్ కూడా స్పీచ్ లా చెప్పేవాడిని నిన్నే చూస్తున్నాను రా. ప్లాన్ మస్తుగుందిరా. మరి నేనేం చేయాలో అది నువ్వే చెప్పు. భలే వారు ఫిరోజ్ భాయ్. మీరు లేకుండా అసలు ప్లానే లేదు. మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. ఇదిగో ఈ బురకా మీకు. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? బావ కోసం తీసుకొచ్చిన బుర్ఖాన్ చూసావు, పారిపోవడానికి వేసుకున్న ప్లాన్ చూసావు. ఇవన్నీ చేయడానికి కావలసిన ధైర్యాన్ని కూడా చూస్తావా? దిఖారే. బావా ఆ బ్యాగ్ తీసుకురా. ఇన్నాళ్ళు ధైర్యం గుండెల్లోనే ఉంటుంది అనుకున్నాను. బ్యాగుల్లో కూడా ఉంటుందన్నమాట. చూస్తావా? చూస్తావా? ఇవన్నీ డమ్మి బాబు రా. అన్నం తీసుకున్నాడు. ఎస్కేప్. అది ఈ బజార్ లో ఉన్నాడు రా. ఎక్కండి రా, ఎక్కండి. ఇంట్రెస్ట్ అలాడు. ఎక్కండి రా. ఇదేంటి అందరూ నన్నే చూస్తున్నారు? కింద సిరిగిపోయింది బావా. ఇప్పుడు మీకు పైన కూడా సిరిగిపోతే. దారి వండి లేకపోతే పుచ్చ పగిలిపోద్ది. తిరుపతి తిరుపతి పోలీస్ ఎప్పుడయ్యా? అంతేలే, నిన్నటి దాకా అవ్వలేదు 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 అని టార్చర్ పెట్టావు. అయిన తర్వాత ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పటికైనా నా రింగ్ కి పవర్ ఉందని ఒప్పుకుంటావా? ఏంటి బావా మన ప్లాన్ ఇలా రివర్స్ అయిపోయింది? ఎవడా నీకు బావా? మన ప్లాన్ ఏంట్రా? మన ప్లాను ఇద్దరు కూర్చొనేసామా? అసలు మన ప్లాన్ ఏంట్రా? అరే ఫిరోజ్ గా, సారీ ఫిరోజ్ గారు, వీడు పోలీసే కాదు
అసలు ఈ డ్రెస్ కి వీడికి సంబంధమే లేదు. మనం ఇక్కడ ఎందుకు, మనం వెళ్ళి మసాజ్ చేసుకుందాం రా. నకిలీ కాడివిరా నువ్వు. ఏంటోరా ఈరోజు ఎంటర్టైన్మెంట్ తో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను నేను, బట్ యాక్షన్ తప్పట్లేదు. రే నకిలీ, నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నీకు పోలీస్ అయ్యే సత్తా ఉందని నేను ఒప్పుకుంటాను. ఫిర్ సే బోల్. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నువ్వు పోలీసోడివేరా, నువ్వు పోలీసోడివేరా, నువ్వు పోలీసోడివేరా. వీడు అసలు ఏమనకూడదు అదే అనేసాడు. నేను పోలీస్ అవ్వాలంటే ఈ సత్తా సరిపోతుందా? సరిపోదా? సరిపోదా? ఇప్పటిదాకా మసాజ్ చేసే పోలీసోడిని చూసావు, మక్కిలెరగ తీసే పోలీసోడిని చూస్తావా? పోలీస్ జాబ్ అంటే ఇంత ఇష్టమా? ఇష్టం కాదు, పిచ్చి పూనకం. అడుగుతావేంటి, చూస్తున్నావు కదా. వాడిని వీడిని కొట్టడం కాదన్నా, నిన్ను కొడితే కదన్నా నా సత్తా ఏంటో తెలిసేది. ఫిరోజ్ భాయ్ రా. ఆ, ఫిరోజ్ భాయ్. ఫిరోజ్ భాయ్, ఫిరోజ్ భాయ్, ఫిరోజ్ భాయ్.